హాయ్ అండి, నా పేరు నరేష్. ఈరోజు మన ఛానల్కి క్వాలిటీ ఆడియో కోసం నేను ఈ మైక్ని ఆర్డర్ చేశాను. ఇది బోయా కంపెనీ M1 మోడల్. మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీని హలోగ్రామ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇది నాకు ఆన్లైన్లో 734 అట్లా పడ్డది. ఇప్పుడు దీన్ని నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. దీంట్లో బాక్స్లో ఏమేమి ఉన్నాయి అని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, దీన్ని ఇట్లా అయిపోతుంది. ఓకే, మనకు ఒక బ్యాగ్ లాంటిది వచ్చింది. ఓకే, స్మూత్ ఉంది కొంచెం. గుడ్. మనం దీన్ని ఇట్లా లాక్ చేసుకోవచ్చు. గుడ్, మంచిగా ఉంది మైక్. ఇది క్యారీ చేయడానికి బాగుంటుంది. ఓకే, ఇది మనకు మైక్ 20 feet ఉంటుంది. ఇది మనకు లెంత్. ఇది హోల్డ్ చేయడానికి ఒక చిన్న గ్రిప్ లాంటిది. మనం దీన్ని స్విచ్ చేసుకోవచ్చు. కెమెరాస్ కోసం వాడుతున్నామా, స్మార్ట్ ఫోన్ కోసం వాడుతున్నామా, దీన్ని మనం స్విచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. అది పక్కకు పెట్టేద్దాం. ఇంకా దీంట్లో ఏమొచ్చినాయి, ఒక కవర్ వచ్చింది. దీంట్లో ఏదో ప్రోడక్ట్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, ఇది మన యాంప్లిఫైర్కి ఇట్లా కనెక్ట్ చేసుకోనికి పిన్. 3.5 ఆడియో జాక్ నుంచి యాంప్లిఫైర్కు ఇంకా మా పెద్ద మైకులకు కనెక్ట్ చేసుకోనికి యూజ్ అయ్యే ఒక పిన్. ఓకే, ఆడియో ఫిల్టర్ చేయడానికి ఒక ఫిల్టర్. ఇది మైక్ పెట్టుకోవచ్చు. ఇది ఎట్లా పెట్టాలంటే దీనికి ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, ఇంకా దీంట్లో ఏమున్నాయంటే ఒక బ్యాటరీ వచ్చింది. ఈ బ్యాటరీని మనం మైక్లో వేసి వాడుకోవాలి. ఇందులో ఉంటుంది, ఇక్కడ మైక్లో వేసి వాడుకోవాలి. ఓకే, ఇంకొకటి క్లిప్ వచ్చింది మనకి. మన మైక్ని హోల్డ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఈ క్లిప్. మన కాలర్కి కానీ దేనికైనా కానీ పెట్టుకుంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇది నార్మల్ అన్ని ప్రోడక్ట్స్లలో ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి యూజ్ చేసేది. అండ్ ఇది బోయాకి సంబంధించిన క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అని ఒక చిన్న రామ షేప్లో ఉంది. ఇంతే, బాక్స్లు ఇంతే ఉన్నాయి. ఓకే, దీన్ని నేను వాడిన తర్వాత మీకు రివ్యూ ఇస్తాను ఒకసారి ఎట్లుందో. దీని మీద చాలా రివ్యూస్ ఉన్నాయి మనకు యూట్యూబ్లో, కానీ మన రివ్యూ కూడా మనం ఇవ్వాలి కదా. మనం ఆర్డర్ చేసుకున్నాం. రైటా? థ్యాంక్ యూ.